ఏంటి తమిళనాడులో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఆవోసం యాక్చువల్గా నేనేమనుకున్నాను తెలుసా, విజయ్ నిలబడినప్పుడు విజయ్ 2 స్థానాల్లో నిలబడ్డాడు. ఎక్కడిక్కడ మన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చిరంజీవి ఎలా 2 స్థానాల్లో నిలబడ్డాడు, అదే విధంగా అక్కడ విజయ్ నిలబడ్డాడు. నేనేమనుకున్నాను, ఒక స్థానంలో గెలుస్తాడేమో అని అనుకున్నాను. బట్ తమిళనాడు వాళ్ళు 100% ప్రజలు చరిత్ర తిరగరాశాడు విజయ్. అండ్ దెన్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒకప్పుడు పాలిటిషియన్లోకి వచ్చి ఎలా చరిత్ర తిరగరాశారో దాన్ని మళ్ళీ రిప్లేస్ చేసే వ్యక్తిలాగా తలపతి. హ్యాండ్స్ అప్ టు తలపతి. ఐ రియల్లీ. సో పెరంబూరు తిరుచి 2 గెలిచారు ఆయన. 2 గెలిచారు. నెక్స్ట్ ఏంటంటే 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్న డిఎంకే. రెండింటిని కాదని ఎందుకు విజయ్ గారికి పట్టం కట్టుంటారు ప్రజలంటే? ఎందుకనంటే ఆ పాత పడిపిన సీనియర్ రాజకీయము, సీనియర్ మనుషులు, సీనియర్ వ్యక్తులు యువతకు అనేది ఛాన్సే ఇవ్వడం లేదు, అసలు తిరగడం లేదు, రావడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే మాకు రిలేటివ్స్ ఉన్నారు, మా బ్రదర్ వాళ్ళు అక్కడే చెన్నైలోనే కాలేజీలో చదువుతున్నారు, డాక్టర్స్ కూడా ఉన్నారు మా వాళ్ళు. అక్కడ నేను చూసి వాళ్ళు చెప్పిండేది విన్నాను ఏంటంటే, వీళ్ళతో విసిగిపోయాము, వాళ్ళకు కొత్తగా తనం కావాలి, వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు పలాంటి కావాలనుకున్నప్పుడు నేరుగా తీసుకోవాలి వాళ్ళు. అలాంటిది వీళ్ళు ఏమంటే చేస్తాం అని విని ఇసిగిపోయినారు. అది మనం ఆఫ్టర్ రిజల్ట్ చూస్తే ఫలితాలు ముఖ్యంగా జెన్జీ ఓటర్లు విజయ్కి సాలిడ్గా నిలబడ్డారు. ఆ జెన్జీ ఓటర్లు కేవలం సినిమా ప్రభావమైన సినిమా గ్లామరా విజయ్ గారిది ఇంకేదైనా కారణంతో యువత, ముఖ్యంగా యువత కుల మత పార్టీలకు అతీతంగా విజయ్ గారిని ఎందుకు నమ్మారు యువత? యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నది 2 వేరియేషన్స్ బాగున్నాయి. గుడ్. విజయ్ది సినీ పాత్రలో ఏమన్నా ఉందా, అండ్ దెన్ ఆ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందంటే, మనకు మొత్తం 3 పార్టీలు ఉన్నాయి బ్రో. మన విజయ్ది ఒకటిది, మిగిలినది బీజేపీ వాళ్ళది, అన్నది ఇంకోటి, మిగతా కాంగ్రెస్ ఒకటి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఏం లేదు. ఎందుకు లేదు వాళ్ళని అంటారంటే, వాళ్ళకి ఆల్రెడీ సినీ గ్లామర్ అనేది లేదు, సినీ వాళ్ళు మెయింటెనెన్స్ ఏం లేదు. నెక్స్ట్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నింది కాబట్టి, అన్నాడు ఇంకే ముందు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూ ఉన్నింది కాబట్టి. కానీ వాళ్ళు ఈసారి ఏం చేశారంటే, గత 5 ఏళ్ళుగా పరిపాలించినప్పుడు అస్సలు పరిపాలన చేయాల, వాళ్ళు ఊరికే ఏదో చేయాలనే విధంగా చేశారు అంతే. అంత ఘోరంగా చేశారు, ప్రజలు అంత ఘోరంగా ట్రీట్ చేశారు కాబట్టి విజయ్ని ఒక 70% మక్కువ చూపించారు. అండ్ దెన్ మిగిలిన 30% అతని సినీ కెరియర్ ఉంది కదా, ఆ సినీ కెరియర్ని. ఇంకో విషయం ఏంటంటే, నేను అక్కడ నమ్మేది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, తర్వాత మన కమల్ హాసన్ గారు ఉన్నారు, వాళ్ళని కూడా క్రాక్ చేసే అంత క్యాపబిలిటీ లేదు నేను అనుకున్నా. వాళ్ళే ఎవర్ గ్రీన్ మనకు తెలిసినంత వరకు. అలాంటి యాక్టింగ్ స్టామినా అలాంటి వాళ్ళు రాజకీయంలో దిగితే ఎంత స్ట్రాంగ్ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఇవ్వలేదు కదా. బట్ విజయ్ని ఇచ్చాడని చూశారు, దాని హ్యాండ్స్ అప్. ఫైనల్గా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే? విజయ్ గారికి మరొక అవకాశం వచ్చింది, కొంచెం గ్యాప్ తీసుకుంటే ఏమో కాదు, మళ్ళీ ఎడిట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ హ్యాండ్స్ అప్ టు విజయ్. అండ్ దెన్ నిన్ను పీపుల్స్ 100% ట్రస్ట్ చేశారు కాబట్టి నువ్వు 100-200% ఎఫర్ట్ పెట్టి మంచిగా అదే నీ పార్టీలో మళ్ళీ పక్కన వీళ్ళని వాళ్ళు సీనియర్ నాయకులు వీళ్ళని వాళ్ళని తెచ్చి పెట్టుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వు ఎలాగో ప్రచారం వెళ్ళావు కదా, ప్రతి ఎమ్మెల్యే క్యాడర్కి నువ్వే వెళ్ళావు చూడు, అదేవిధంగా ప్రతి మీటింగ్లో పెట్టించి ఇది అవుతుందా లేదా నీకు సపరేట్ ఒక టీం పెట్టించి చేయించి మంచిగా ముందుకెళ్ళారు. చెప్పండి అన్న, విజయ్ గారు తమిళనాడులో సీఎం అయిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ ఇక్కడ వచ్చి పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది? అది టీడీపీ ఫేమ్ మీద గెలవటం, టీడీపీ ఫేమ్ మీద గెలుస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతారా లేకపోతే ఎన్టీఆర్కి మద్దతు తెలుపుతారా? అలా ఏం లేదు, నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను. ఓకే అన్న, టీవీకి ప్రభుత్వం ఇప్పుడు విజయ్ గారు సీఎం అవ్వబోతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మొదటిసారి అక్కడ ఒక దళిత్ యాక్టర్ సీఎం అని చెప్పొచ్చు. అక్కడ మొదటిసారి దళిత్ సీఎం ఒక హైయెస్ట్ మెజారిటీతో గెలవడం అనేది ఇదే మొదటిసారి. ఉన్నట్టు వరకు విజయ్ తలపతి, ఇప్పుడు ప్రజాపతి అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఆయన సీఎం అయ్యాక ఇంకా బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకొని ఇంకా తమిళనాడుని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన హామీలు ఇప్పుడు ఇస్తున్నారు కదా, హామీలు ఎంతవరకు ప్రజలకి నెరవేరుస్తున్నారు అనుకుంటున్నారు? ఇంకా మొదటిసారి కాబట్టి ఇంత మునుపెప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచింది లేదు, చూడాలి. ఎక్స్పెక్ట్ చేశారా ఏకగ్రీవంగా పెట్టిన ఒక్కసారికే విన్ అవుతారని? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రెడిషనల్ పార్టీస్ చాలా ఉన్నాయి కదా అక్కడ, సో అవి గెలుస్తాయని అనుకున్నాను. చర్చ జరుగుతుందన్న,
డిఎంకే అన్న డిఎంకే పొత్తుగా అవ్వబోతుంది అనేసి అంటున్నారు. ఇప్పుడు టీవీకేలో ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడానికి రెడీగా ఉంటున్నారని చర్చ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం జరిగే ఛాన్స్ ఉందంటారా? అవకాశం అయితే లేదనుకుంటున్నాను. ఎందుకనంటే అన్న డిఎంకే ఆల్రెడీ వాళ్ళకి ఆపోజిట్ కాబట్టి ఇప్పుడు గెలిస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంకా దెబ్బ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి ఇంకా దెబ్బ పడే అవకాశం. ఒక మాటల్లో జనాలు నమ్మరు. ఒక మాటల్లో టీవీకే ప్రభుత్వం గురించి, విజయ్ గురించి చెప్పాలంటే హీజే అంటే జనాల్లో ఎక్కువ తిరిగి తక్కువ టైంలోనే సీఎం అవ్వబోతున్నారని, అంటే అతనుకున్న క్రేజ్ అనేది దీంతో అర్థమవుతుంది. నెక్స్ట్ టైం కూడా గెలవాలని కోరుకుంటున్నాను. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? మార్పు వచ్చింది. పొద్దుగూకున్న వాళ్ళు ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి చూసి ఇసుగు పుట్టిపోయి జనంలో మార్పు వచ్చింది. ఇక దాంట్లో వేరేది ఏం లేదు. కానీ అంత సమర్థుడిగా పరిపాలిస్తాడనంటే ఇప్పటికే సమర్థవంతంగా పర్వాలేదు. తమిళనాడు ప్రభుత్వం పరిపాలన సాఫీగా నడుస్తుంటుంది అక్కడ. ఓకే, ఎంత ఇది ఉండా కానీ అంతకంటే ఈయన చేసేది ఏమీ లేదు. కాకపోతే కొంత ఏదో నూతనత్వం కదా, కాబట్టి ఆ డిఎంకే అన్నా డిఎంకేలో కూడా వాళ్ళు భవిష్యత్తులో కొంత మోడరేట్ కావాలి. పార్టీ పిడివాదం కాకుండా, కమ్యూనిస్ట్ లేకుండా, లేకపోతే అంతరించిపోతారు కమ్యూనిస్టులు. భారతదేశ చరిత్రలో చూసుకుంటే మీకు తెలియదు కాదు, ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్, వీళ్ళ ముగ్గురే పార్టీ సీట్ పెట్టి సక్సెస్ అయింది. అవును, అంటే అంతలా ఇప్పుడున్న ముఖ్యంగా మనం చూసుకుంటే జెన్జీ ఓటర్లు, ఇప్పుడున్న యువత మాత్రం ఆయన వైపు మొగ్గు చూపి తెలుస్తుంది. కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకా ఏదైనా పని చేసి ఉంటుంది అనుకుంటున్నారా? సినిమా కంటే కూడా 40-50 సంవత్సరాల నుంచి డిఎంకే అన్నా డిఎంకే తోటి పరిస్థితులు జనానికి ఇసుకొచ్చేసింది. చివరి దశకు వచ్చేటప్పుడు ఓకే, అది కొంత కారణం. కొంత సినీ గ్లామర్ కూడా కొద్దిగా మొబిలైజ్ చేయడానికి పనికొచ్చింది. మేనిఫెస్టో చూసే ఉంటారు మీరు. ఆయన చెప్పింది మేనిఫెస్టోలో అవన్నీ అమలయ్యాయి కాదు, పెట్టే కాదు, ఎక్కడ జరగవు. ఓకే, అభివృద్ధి కావాలి కానీ వాడికి ఇది ఇస్తాం, వీడికి ఇది ఇస్తాం అంటే ఆల్రెడీ చెన్నై అనేది ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియానే కాబట్టి ఇప్పుడు తమిళనాడులో మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఓకే, కాకపోతే ఏంటంటే 40-50 ఏళ్ళ నుంచి ఆ పిడివాదంతో పోయి కమ్యూనిస్టులు ఎట్లా పోయారో ఇప్పుడు వాళ్ళు అట్లానే వాళ్ళ మీద కూడా డిఎంకే ఇప్పుడు వాళ్ళు అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ద్రవిడ దీని మీద ఉద్యమాల మీద ముందుకు వస్తున్నారు. ఆ ద్రవిడ ఉద్యమం అనేది పనిచేయదు, మామూలు సాఫీగా పోవాలి. కమ్యూనిస్టులు కనుక మేము కార్మిక శక్తి, కార్మిక విప్లవం రావాలి, అది రావాలనుకుంటే ఎట్లా అయిపోయి వాళ్ళు చివరికి వాళ్ళు ఆ విప్లవంలో కొట్టు అంతర్ధానం అయిపోయారు. చివరికి డిఎంకే కూడా అన్నా డిఎంకే కూడా అదే కారణం. ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇక మార్పు కావాలనుకున్నారో అక్కడ చేశారు అంతే. ఓకే, దానివల్ల ఏమి అభివృద్ధి జరుగుతుంది మాత్రం. థ్యాంక్స్ బాబాయ్. ఇబ్బంది పెట్ట చివరి ప్రశ్న. అలాగే విజయ్ గారు తమిళనాడులో సీఎం అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇక్కడ ఒకవేళ పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. విజయలాగా ఉంటుంది, ఇదేనే విజయలాగే ఉంటుంది. ఓకే, రాజకీయాల్లోకి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఎన్టీఆర్ గారికి మద్దతు తెలుపుతారా, అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతారా? ఆయనకు ఉండే అభిమానులు ఆయనకు ఉంటారు, ఈయనకు ఉండే అభిమానులు ఈయనకు ఉంటారు. ఓకే, మీరు ఎవరికి మద్దతు తెలుపుతారా? నేనైతే ఎవరికి తెలపను. ఓకే, ఇప్పుడు టీవీకే పార్టీ గెలిచింది కదన్న, ఎలా పరిపాలన చేస్తారు? గెలిచిందని కాదు, ఇంకా గెలలేదు. గెలిస్తే ఎలా పరిపాలన చేస్తుందని చూడాలి కదా, మరి ఫస్ట్ టైం కదా. ఇచ్చిన హామీలను ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తారు? అది ఆయన పదవి సీఎంగా చేసినప్పుడు అడగాలి. మనం ఓ నెల టైం ఇవ్వాలి, చూడాలి కదా. మనకు 3 సంవత్సరాలు ఇచ్చాం బాబు, 2వ సంవత్సరం 2 పూర్తి 3 అడుగు పెడతాను కానీ మరి ఈయన ఏం చేస్తారు? మన ఆయన కూడా టైం ఇవ్వాలి కదా. ఇంకా రానేది సీఎం పదవి, అప్పుడు సీఎం అంటున్నారు మీరు. విజయ్ మీద ఒపీనియన్ డిఎం కోట్ అయిపోతే ఏం చేస్తారు ఆయన? బీజేపీ చెప్పిందిగా, నిన్ను చేయనివ్వం, నువ్వు కాంగ్రెస్ కొండ ఒప్పుకున్నావు, మేమే గుద్దేస్తామని ఆయనే చెప్పిండుగా. కలవడానికి మొన్న జరిగిన చర్చకి కలవడానికి అపోజిషన్ పార్టీతో డిఎంకే పొత్తు పెట్టుకుని అన్నారు. ఆ డిఎంకే స్టాలిన్ గారు కూడా విజయ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలనేసి అసెంబ్లీలో. అవును, అందరూ అంటాం, వెనకాల ఇవ్వద్దు. అదే ఒకవేళ వస్తే ఆయన డెవలప్మెంట్ ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అవును, వస్తే అంటే ఆయనకి ఇప్పుడు ఇవ్వలేదు. ఆయనకి నీకు పెళ్లి చేస్తాం పిల్లని చూసి, నువ్వు కాపురం చేసాక మా ఆయన మంచివాడు నా పిల్లలు చెప్పాలి తప్ప పెళ్లి చేయకుండా మా ఆయన మంచివాడు ఎట్లా చెప్పిద్ది? నువ్వు పెళ్లి చేస్తావు, నీకు మా ఆయన మంచివాడు ఇప్పుడు చెప్పిద్ది, 2 సంవత్సరాల తర్వాత చెప్పిద్ది. ముందే చెప్పిద్ది ఏంది పిల్ల మా ఆయన మంచివాడని, మంచిగా చూసుకుంటాడని నీకు పిల్లని ఇస్తాం. చేసుకుందాక అందరూ మంచివాళ్ళేగా, చేసుకున్నాక చెప్పాలా పిల్ల. అయ్యో సంవత్సరం తర్వాత మా ఆయన మంచివాడు పర్లేదని ఒక మాటలో విజయ్ గారి గురించి టీవీకే పార్టీ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్తే ఏం సరిపోదు. ఆయనకి 2 సంవత్సరాలు టైం, మన బాబు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. 2 సంవత్సరాలు చూశారు, ఏం చేశారో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు, మీకు తెలుసు, సూతనకు తెలుసు. అలాగే ఆయనకు కూడా 2 సంవత్సరాలు ఇవ్వాలి కదా. ఆయన ఇంకా సీఎంగా చేయలేదు.
ఏం చేస్తారండి? నేను ఏం చేస్తారు? మీరేం చేస్తారు? ఇవ్వాలి కదా, ఇంకా ఇవ్వలేదు కదా. ఇచ్చిన తర్వాత సంవత్సరం పోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే తమిళనాడులో? ఆయన గట్టిగా కృషి చేసి పోరాడాడు, గెలిచాడు. అది ఊహించారా ముందుగా ఆయన గెలుపుని? నేను ఊహించారా? గెలిచిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అసలు? విజయ్ గారు గెలిచారు అనగానే అంటే పట్టుదలగా ఆయన గెలిచాడు. అది ఓకే. అది అంతమించి నేను అక్కడున్న రెండు పెద్ద పార్టీలు కాదని ఎందుకు విజయ్ గారిని అక్కడ ప్రజలు నమ్ముంటారు అనుకుంటారు మీ ఉద్దేశంలో? ఏమన్నా అబ్జర్వ్ చేశారా తర్వాత అయినా? అంటే నేను వేరే దీని మీద కాన్సన్ట్రేషన్గా ఉన్నాను. ముఖ్యంగా జెన్జీ ఓటర్లు సార్ ఇప్పుడున్న యూత్ మొత్తం ఆయన సపోర్ట్ చేసిన తెలుస్తుంది మనకైతే రిజల్ట్ చూస్తే. ఎందుకు యువత అంత అట్రాక్ట్ అయ్యారు విజయ్ గారికి? కేవలం సినిమా గ్లామరా ఇంకేదైనా పని చేస్తుంది అనుకుంటున్నారా? అంటే వేరే స్టేట్ గురించి మనకు తెలియదు కదా. సరే, ఇప్పుడు మా స్టేట్ గురించి మాట్లాడుకుంటే విజయ్ గారు గెలిచాక ఏపీలో కూడా చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువ నడుస్తుంది. ఆయన కూడా సింగిల్గా పోటీ చేయాలని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదేగా. ఓకే. అది సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు పవన్ గారు ఈసారి? అంటే ఎవరి కెపాసిటీ వాళ్ళకి తెలుస్తుంది. అది ఓకే. అంటే విజయ్ గారి లాగా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు? 100%. 100%. మీరెందుకు నమ్ముతున్నారు పవన్ గారు ముఖ్యమంత్రి అవుతారని? సరే ఇక సరే, చివరిగా అన్న పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయనకి సంబంధం లేని విషయాల్లో కూడా. నేను దాని గురించి ఏం డిస్కషన్ చేయను సార్. థ్యాంక్స్ అన్న. విజయ్ గారి గెలుపు గురించి మీ అభిప్రాయం అంటే? మరి నాకు తెలిసినంత వరకు అయితే గెలుపు కరెక్టే. కాకపోతే మరి సీనియర్ మోస్ట్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన విజయ్ గారు ప్రజలు కోరుకున్నారు. అవును. కావాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు, మెజారిటీ ఇచ్చారు. అవును, ఇచ్చారు. మరి అక్కడ మనం సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తలవంపైన సమస్యగా మారింది కనుక ఇవాళ గవర్నర్ని ఒత్తిడి చేయని అది ఏం జరుగుతుందో అది లోపల తెలీదు. అయితే వీళ్ళని మాత్రం ప్రస్తుతానికి మాత్రం న్యాయంగా 5 ఇవ్వటం ప్రజలు ఇచ్చారు కాబట్టి. అంటే అక్కడ రెండు పెద్ద పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే ఉండగా ఎందుకు విజయ్ గారిని నమ్మారనుకుంటున్నారు ప్రజలు? మీరు ప్రజలంటే మరి మార్పు కోసమే. అంటే ముఖ్యంగా యువత ఎక్కువ నమ్మినట్టు తెలుస్తుంది. అంతే, యువత కావాలని మార్చుకోవాలి, మారాలి ప్రభుత్వాలు. ఎప్పటిలాగా అలాగే ఉండిపోతే ఎలాగూ ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఆయనకి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. ఆయనకి అవకాశం ఇప్పించాలిగా. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఏపీలో చర్చ నడుస్తుంది. విజయ్ గారు గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువైంది. మీరు చూస్తున్నారు లేదా సోషల్ మీడియాలో? విజయ్ లాగే సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు చాలా మంది. దాని మీద సపోర్ట్ చేస్తున్నారు. నా అభిప్రాయం అయితే ఇక అది మనం ఎందుకంటే సింగిల్గా చేస్తే కొంచెం ఆయన ఆ స్థాయి రాపోవచ్చు అని నా ఉద్దేశం. ఓకే. కానీ మరి రచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. రచ్చగొట్టేంటి అట్లాగే కాదు. అన్నయ్య పార్టీ పాడు చేసింది. చిరంజీవి గారిని ఎలాంటి మనిషి మరి ఆయన పాడు చేసింది, పార్టీని పాడు చేసింది. సింగిల్ గా పోటీ చేస్తే పవన్ గారు ముఖ్యమంత్రి కాలేరు అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, అదేలా బాబాయ్. అయినా ఈ సంబంధం లేని విషయాల్లో పవన్ గారిని లాగి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి తప్పండి. అంతే. అది లాగి బయటికి తిట్టే వాళ్ళకి తప్పు. ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయగలిగి చేస్తాడు అంతే తప్ప ఇప్పుడు ఆయన మనం అనుకోవడం తప్పు. ఆయన కూడా ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి గెలిచాడు, కొన్ని స్థానాలు గెలుచుకున్న తర్వాత కూడా ఆయన ఆ రీతిలో ఆయన పోతానే ఉన్నాడు. కానీ వేరేగా లేదు. రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆయన వల్ల ఈ బోధనీయులు ఆయన మీద పడుతున్నాయి. అంత తప్ప ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి. ఏం చెప్తారు? ఆ రేంజ్ క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ జనాలకి, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్నంత క్రేజ్ ఎవరికి లేదు. అండ్ మనకి 2 years 3 yearsలోనే సీఎం అవడం అనేది మామూలు విషయం కాదు. ఊహించారా ఆయన గెలుపుని ముందుగానే మీరు? ఊహించారంటే లాస్ట్ టైం ఒకటి కండక్ట్ చేశారు మీరు, పోలో స్టేజ్ పెట్టి చూసారు కదా. అక్కడ వచ్చిన జనాలకి అప్పుడే అర్థమైంది. సినిమా స్టార్ కాబట్టి జనాలు వస్తారు అనుకోవచ్చు, బట్ ఓట్లు పడదని ఎక్స్పెక్ట్ చేశారా? అది నా ప్రశ్న. అంటే గెలుస్తాడని మ్యాక్సిమం అంత లేదు. కాకపోతే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఏదో అనుకున్నాం. కానీ ఇంత గెలుపు అనేది అసలు రిజల్ట్ తర్వాత చూస్తే జెన్జీ ఓటర్లు ముఖ్యంగా, సో మీలాంటి యువత మొత్తం కూడా ఆయనకి సపోర్ట్ చేసిన తెలుస్తుంది అక్కడ. సో వాళ్ళ అమ్మా నాన్న ఏ పార్టీ అయినా మొత్తం యూత్ మొత్తం విజయ్ గారి వైపు నిలబడ్డారు అక్కడ. ఈవెన్ పేరెంట్స్ కూడా విజయ్కి చాలా సపోర్ట్ చేస్తారు. అవును. బట్ వీళ్ళ ద్వారా ఎందుకు యువత ఎందుకు అంతగా నమ్మింది అంటే విజయ్ గారిని అంటే ఆయన మంచితనం, ఆయన చేసిన పనుల వల్ల, ఆయనకున్న క్రేజ్ వల్ల నిలబెట్టుకుంటారనుకుంటాం. మరి ఇచ్చిన హామీలు మ్యాక్సిమం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మనం కూడా. సో చివరిగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్ అంటే?
గెలుపు అంటే తలపతి అంటే అంతే, తలపతి. ఓకే, థ్యాంక్ యూ. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు తెలుసా? పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. సో ఆ టాపిక్ అక్కడ తీసుకుంటున్నాను. సో ఏంటి నిన్న నాకు చూసినట్లయితే తెలీదు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంట? సార్ పవన్ కళ్యాణ్ సారు మన గ్రామాల్లో ఏం చేయాలో ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. దాని గురించి నాకు తెలుసు, ఎందుకంటే మేము గ్రామాల నుంచి వచ్చాం. ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు ఏమీ లేవు. అప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవడో చేయలేదు. ఇప్పుడు వచ్చాక అన్ని గ్రామాల్లోని ఏది కింద స్థాయి నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నారు వాళ్ళు. అది మాకు నచ్చింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? చేస్తున్నారయ్యా, సూపర్గా చేశారు వాళ్ళు. నేను ఒప్పుకుంటా. నేను ఓటేసాను కాబట్టి నేను చేస్తున్నా. నేను ఇచ్చాను కాబట్టి నేను ఓటేసా. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు. మన ఎప్పటి నుంచి అంటే మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఏది మన పల్లెటూరులో రోడ్లు అవన్నీ కావాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఆయనకి పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటారు. దానికి మీ అభిప్రాయం? లేదండి, మన వాళ్ళు ప్రభుత్వం దాకా చూస్తున్నారు. సినిమా ఎందుకంటే వాళ్ళ పార్టీ నడపాలని సినిమా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎవరో డబ్బులు తీసుకోరు. ఓకేనా? ఇప్పుడు వచ్చింది ఏంది, ఆ డబ్బులతో వాళ్ళు పార్టీ నడిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉండేవారు, ఇప్పుడు ఒకటే. డిఫరెన్స్ ఎలా ఉంది? డిఫరెన్సా? వాళ్ళకి కుక్కకే నక్కకే తేడా ఉన్నది. నిజంగా కుక్కకే తెక్కకే తేడా ఉంది. ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అవుతారు, పక్కా అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో మన ఎవరు విజయ్ అవేరా ఒకటి అంకుల్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మాకేం అభిప్రాయం ఏమి లేదు. మాకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏంటంటే సీఎం అంతే. ఉప ముఖ్యమంత్రి వరకే పేరు ఎదురుగా అంటారు కదా. ఎలక్షన్ ముందుకు సీఎం అని అన్నారు కుర్రోళ్ళు వాళ్ళ బ్యాచ్. అందుకే సీఎం ఇచ్చిండు అంతే. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? ఏం చేసిండు చెప్పు? ఎక్కడ చేసిండు? ఎక్కడ చేయలే. ఆయనకి ఇచ్చిన శాఖలకు ఏం చేసిండు చెప్పు? పలానా సార్ చేసినాడు చెప్పమను. మరి ఇక ప్రజల సమస్యలు ఏం పట్టించుకోవట్లే. మరి జగన్ ప్రభుత్వం 30,000 మందిని ఎన్నో కిడ్నాప్ చేసినారు. వాళ్ళు ఏది తీసుకోవచ్చు, బయటకు తీసుకురావచ్చు కదా. ఆయన వచ్చినాక ఇప్పుడు రావచ్చు కదా, బయటకు తీసుకురావచ్చు కదా. మళ్ళీ తీసుకురాలేదు. మళ్ళీ 30,000 మందిని అన్నాడు. మా 5గురిని తీసుకురమ్మను. పదవి వచ్చిన తర్వాత పదవిని వరకు పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటారని కొంతమంది అంటున్నారు. అంతే మరి సినిమాలు చేసుకుంటున్నాడు ఆయన. మళ్ళీ అది తిరుపతి లడ్డు అన్నాడు. దాని గురించి ఆయన ఆల్రెడీ పేకాసులు అయిపోయాడు, వేస్ట్ అయిపోయాడు. మళ్ళీ అది రుజువు తెలుసు తిరుపతి లడ్డు. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎక్క లేదు. ఒక కూటమి ప్రభుత్వం లేకుంటే సింగిల్ పోటీ చేయమని. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పండి? ఏం చెప్పడానికి కూడా లేదు ఆయన దగ్గర, ఏం లేదు. అది చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉందని ఆయన కూడా యాక్టివ్గానే ఉన్నాడు. కాకపోతే అనారోగ్యరీత్యా కొన్ని సమస్యలు పక్కన పెట్టారేమో కానీ ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళిద్దరే కలయిక మాత్రం బ్రహ్మాండమైన కలయిక అండి. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? బాగానే డెవలప్మెంట్ చేస్తున్నాడు. శాయశక్తిలో కృషి చేస్తున్నాడు ఆయన. అనారోగ్యం బాగా ఇక్కడ మంచాన్ని పడిపోతున్నాడు. డాక్టర్ కూడా రెస్ట్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అన్న తర్వాత వెళ్తున్నాడు. కానీ అంతంత మాత్రం అనారోగ్యాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నాడు అండి ఆయన కూడా. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. లేదు, అది చాలా అవాస్తవం అండి. అది అవాస్తవం. ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత సినిమాలని చాలా తక్కువ చేస్తున్నాడు. ప్రజల సేవకి ఎక్కువ కేటాయిస్తున్నాడు. ఈరోజు చూసుకుంటే మన్యంలో ఎక్కడా లేని రోడ్లు ఇప్పుడు రెంటచింతల మన అరకు అటు సైడ్ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసారంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ దేవుడితో కొలుస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని దేవుడితో కొలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు వేయని గ్రామాలు అరకు ఏజెన్సీ ఏరియాలో ఈరోజు రోడ్లు వేస్తున్నారంటే అక్కడ ఉన్న మన్య ప్రజలు దేవుడితో కొలుస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారిని. ఒక రకంగా చెప్పాలంటే అదే. ఒక మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నిజంగానే అతను రియల్ హీరో అండి. రియల్ హీరో, రాజకీయ నాయకుడు కాదు, అతను రియల్ హీరో, మాస్ లీడర్.